మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. బంజారుల అతి తొలి పండుగ శీతల పండుగ. ఈ పండుగ అంటే పూసల కార్తెను మొదటి మంగళవారం గానీ రెండో మంగళవారం గానీ ఈ బంజారులు అతి ఆర్థంగా భావించేటువంటి శీతల పండుగని జరుపుకుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఆనవాయితీగా అంటే పురాతన వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తల కానీ చూస్తున్నటువంటి ఆనవాయితీ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ పండుగ కూడా విశిష్టత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పండుగ కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పండుగ చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిరసన కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే జాతీయ ఐక్యతను చాటేందుకు కూడా ఒకే రోజున ఈ సంబంధించినటువంటి బంజారు జాతి మొత్తం ఒకే రోజు పండుగ జరుపుకోవాలని చెప్పేసి కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ముఖ్యంగా ఈ శీతల పండుగ గురించి తెలుసుకునే ముందు మీకు విజువల్స్ చూపిస్తున్నాను. ఇక్కడ బంజారు ఆరాధ్య దైవమైనటువంటి 7 దేవతా విగ్రహాలు మొత్తం దేవతామూర్తులు ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే మామూలు మనం చూస్తుంటే పండుగలన్నీ కూడా తమ ఇళ్లలో బయట గుళ్ళలో మనం జరుపుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా ఈ బంజారులు మాత్రం ఇక్కడ ఊరు బయట ప్రస్తుతం మనం ఇక్కడ వీరాన్ తండ దగ్గర ఉన్నాము. తండ అంటే సంబంధించి 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామం ఊరు చివర ఇక్కడ దేవతా విగ్రహాలు మొత్తం ఆవిష్కరించి ఇక్కడ అంటే మొదటి మంగళవారం నాడు కానీ రెండవ మంగళవారం నాడు కానీ రాష్ట్ర మొత్తం కూడా ఈ పండుగ జరుపుకుంటారు. మనం వీడియోలు చూసుకోవచ్చు. 7 దేవతామూర్తి విగ్రహం పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి పూజలు చేసుకుని నైవేద్యం కూడా వాళ్ళు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. అసలు మరి శీతల పండుగ విశిష్టత ఏంటి, ఎప్పటి చూస్తుంది, ఆచార వ్యవహారాలు ఏంటి, బంజారా సంస్కృతి సంప్రదాయాలు ఏంటని క్షుణ్ణంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాళ్ళ సంబంధించినటువంటి వెంకయ్య అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ శీతల పండుగ అసలు ఎందుకు చేసుకుంటారు, అసలు దీని విశిష్టత ఏ విధంగా ఉంది? అసలు మా బంజారా జాతి ప్రకృతిని ప్రేమించే జాతి, పశు సంపదను ప్రేమించే జాతి మాది. మా బంజారా సాంప్రదాయమైనటువంటి ఆచారంలో భాగంగా మా ప్రాచీన పూర్వకాలం నుంచి శీతల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శీతల పండుగ విశిష్టత ఏమిటంటే, ఆనాటి కాలంలో పశువుల మీద ఎక్కువ బంజారా జాతి ఆధారపడి నివసించేది. పశువులను మేపుతా ఉండేది. పశువులను మేపుతున్నప్పుడు పశువులను సంచారం చేస్తూ ఉన్నప్పుడు పశువులకు ఆనాడు ఆ వ్యాధులు వచ్చి చనిపోతూ ఉండేవి. పశువులు చనిపోతూ ఉంటే ఆనాటి కాలంలో ఏంటంటే వైద్యులు అందుబాటులో లేకపోవడం, డాక్టర్ వ్యవస్థ కానీ హాస్పిటల్ కానీ ఏమీ లేవు. మరి ఆ యొక్క జబ్బు ఏదైతే ఉందో ఆ వ్యాధి ఏదైతే ఆ మందలో మేము మేపడానికి పోతామో మా వాళ్ళు, అక్కడ ఒక పశువుకి సోకినటువంటి వ్యాధి అన్ని పశువులకు సోకి తండాలో మొత్తం పశువులు చనిపోతూ ఉన్నాయి. ఆ చనిపోతున్నటువంటి కారణంగా మా యొక్క శీతలా భవాని నుండి మొత్తం 7 వనదేవతలు, తొలజ, హింగ్ళ, మైసూర్, ఆంబ, శీతల, ఇలా 7 వనదేవతల్లో చిన్నదైనటువంటి శీతలా మాత ఏం చేసిందంటే మా యొక్క కుల పెద్ద, మా తండా పెద్ద మనిషి యొక్క కలలో వచ్చింది. అంటే మరి బంజారా మొత్తం జాతి శోక సముద్రంలో మునిగిపోతా ఉంది. ఎందుకంటే పశు సంపద మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రైతుగా చేస్తున్నటువంటి బంజారా జాతికి ఆ యొక్క పెద్ద మనిషి కలలో శీతలామాత వచ్చి, మీరు అధైర్యపడకండి, మేము వనదేవతలుగా ఉన్నాము, మీరు ప్రకృతిని కొలవండి, వనదేవతలుగా మేము 7 వనదేవతలను చిన్నదని శీతలా చెప్తున్నా, మీకు మాట ఇస్తున్నా, మీరైతే పశువులను మీరు మమ్మల్ని ప్రతిష్ఠించి పూజించి ఎక్కడ తండాకి చివర భాగంలో అక్కడ 7 వనదేవతలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించి మీరు కన్య పిల్లలు ఏదైతే నైవేద్యం అంటే వాసిడో అంటాం మేము, అది ముందు రోజే వండుకుంటాం. దాన్ని ఏంటంటే మేము మా యొక్క గింజలు అంటే మేము ఆ గింజలు నానబెడతాం. మామూలుగా జొన్నలు కానివ్వండి లేకపోతే అన్నం కానివ్వండి ముందు రోజు నానబెట్టి వాటిని దాంట్లో బెల్లము, దాంట్లో మేము పండించినటువంటి పంటలు ఏది మన కూరగాయల్లో కానివ్వండి లేకపోతే మేము పండించిన మిర్చి కానివ్వండి, ఉప్పు కానివ్వండి, పసుపు కానివ్వండి, అన్నీ నైవేద్యంగా చేసుకుంటాం. దాన్ని వాసిడో అంటాం. ఆ నైవేద్యాన్ని కన్య పిల్లలతో ప్రత్యేకంగా పూజలు చేపిస్తాం. అయితే ఆ దేవత ఏమైందంటే, మీరు పూజలు చేపించిన తర్వాత మీరు పశువులను ఒక గొర్రెపోతును కోసి దాన్ని పేగులను ఇక్కడి నుంచి అంటే మా యొక్క 7 వనదేవతల నుంచి మా చిన్న తమ్ముడైనటువంటి లుంకుడియా అంటాం మేము, అక్కడ ఉంది లుంకుడియా, ఆ లుంకుడియాకు వరకు ఆ ఆ యొక్క పేగుల్ని పరిచేసి ఆ పేగుల మీదుగా పశు సంపదను మొత్తం దాటవేసింతే ఉన్నటువంటి ఆ యొక్క జబ్బు ఏదైతే ఉందో అది తగ్గి పశు సంపదను కాపాడగలుగుతాం. కాబట్టి ఇది మీరు చేయండి అని చెప్పేసి మా పెద్ద మనిషి కలలో వచ్చింది. ఆనాటి ఆచారంగా దాదాపుగా 100 సంవత్సరాల నుంచి జాతి పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాము. మేము ఇప్పటికీ మా యొక్క కన్య పిల్లలు, మా యొక్క తండా మహిళలందరూ కూడా ప్రతి నిష్ఠతతోని
పూజా పునస్కారాలు చేసుకొని మా యొక్క వనదేవతలను పూజిస్తారు. ఎందుకంటే ప్రకృతిని ప్రేమించే జాతి ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో మాకు బంజారా జాతి గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే చెట్టును పుట్టను మరి ఎందుకంటే వ్యవసాయాన్ని ఆధారంగా జీవనం కొనసాగిస్తాం కాబట్టి పశువులను ప్రేమిస్తాం. మేము పశువులను ప్రేమించే జాతి, వనదేవతలను ప్రేమించే జాతి, ప్రకృతిని ప్రేమించే జాతి బంజారా జాతి. కాబట్టి అది మా యొక్క నమ్మకం, మా విశ్వాసం. అప్పటి నుంచి ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ మేము ఆ పండుగను మరి అంగరంగ వైభవంగా అన్ని తండాల్లో మరి పిలుపునిస్తా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఏం జరిగిందంటే పెద్ద పూసల కార్తెలో చేస్తాం ఈ పండుగ ఖచ్చితంగా. కానీ పెద్ద పూసల కార్తెలో మొదటి మంగళవారం, రెండో మంగళవారం అలా కన్ఫ్యూజ్ అయ్యి కొంత మంగళవారం వాళ్ళు చేయడం, కొంత మంగళవారం మేము చేయడం వల్ల ఇబ్బంది అవుతా ఉందని చెప్పి మేము సేవలాల సేన కావచ్చు, మా కుల పెద్దలు కావచ్చు, మా జాతి పెద్దలు కావచ్చు, మా తండా పెద్దలు అందరం నిర్ణయం తీసుకొని ముందుబడి ఇట్లా కాకుండా ఒకటే రోజు కనుక జాతి మొత్తం కనుక ఒకటే రోజు చేస్తే దీనికి మాకు గుర్తింపు కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కేవలం ఓట్ల కోసమే రాజకీయ పార్టీలు మా బంజారా జాతిని వాడుకుంటున్నాయి. చాలా మంది ఇప్పుడు క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని పండుగలు ఉన్నాయి. వాళ్ళకు ప్రియారిటీ ఇస్తా ఉన్నది, వాళ్ళకు సెలవులు ఇస్తా ఉన్నది, వాళ్ళకు నిధులు కేటాయిస్తున్నది. కానీ మా యొక్క బంజారా జాతికి ఏ పండుగ కానీ గుర్తింపు లేదు, నిధులు లేవు. కాబట్టి మేము ఒకరోజు చేస్తే అయినా కనీసం ప్రభుత్వానికి కనిపించగలిగినా మీరు మరి 2 వారాలు కాకుండా ఒకే వారం చేయాలని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పెద్ద పూసల కార్తె మొదటి మంగళవారం ఫిక్స్ చేశాము. మొదటి మంగళవారం జూలై 8వ తారీఖు వస్తుంది. జూలై 8వ తారీఖు నాడు అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించుకుందాం, జాతి ఐక్యతను చాటుదామని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. మీరు చెప్పండి. అంటే మామూలుగా పండుగలు అంటే కూడా ఇళ్ళలో చేసుకుంటారు, అంటే గుళ్ళలో చేసుకుంటారు. కానీ సీత భవాని అంటే సంబంధించిన ఈ పండుగలు ఊరు బయట ఇట్లా 7 దేవత విగ్రహాలు పెట్టుకొని పూజించడం ఇట్లా ఏ విధంగా చూసుకోవచ్చు? ఇక మన తండలో ఉన్న దేవతలు మాకు శీతల భవాని ఒకటి తీజ్ పండుగ, ఒకటి శివలాల్ జయంతి. ఈ 3 పండుగలే మా లమ్మడోళ్ళు చాలా హ్యాపీగా చేసుకుంటాం. ఇక మా తాతల ముత్తాతల నుంచి జరుపుకుంటున్నాం కాబట్టి మేము కూడా కంటిన్యూగా మంచిగా మా పిల్లలతో వచ్చి ఇక్కడ గతంలో డబ్బుతో వచ్చేది ఇప్పుడు డీజే పెట్టుకుంటా ఆనందంగా చేసుకుంటాం. అట్నే ఏమైనా కడుపులో నొప్పులు బాధలు ఉన్నా కూడా ఇక్కడ ఆడ నీళ్ళు పోస్తారు, ఆ నీళ్లు మీద చల్లుకున్నా తాగినా కూడా ఆ కడుపులో నొప్పులు కూడా పోతాయి. ఇక పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు ఇచ్చుడు ఇట్లా ఏ సమస్యలు ఉన్నా మా ఇప్పుడు భద్రకాళి ఎల్లమ్మ ఇట్లా ఎట్లా ఉన్నారో అట్లా మా 7 దేవతలు మాకు అన్ని విధాలుగా సహకరించి మాకు మంచి చేస్తుందని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. అంటే గిరిజన దేవతలు 7 ఇక్కడ ఆరాధ్య దైవంగా పెట్టుకున్నారు. అంటే మీరు ఒకసారి ఇంటికి వచ్చి ఏంటి అసలు దేవతామూర్తుల పేర్లు కొంచెం చెప్పుకుంటూ దాంట్లో శీతల భవాని ఇక్కడ ఉన్నారు, అసలు దాని విశిష్టత ఏందని చెప్పి ప్రయత్నం చేయండి ఒకసారి మీరు. అంటే 7 వన దేవతల్లో వాటి పేర్లు చెప్తాను. కానీ ఈ 7 దేవతలు కారణం ఒకే చోట ఉండడానికి కారణం ఏంటంటే నేను ఈ వచ్చిన మన పశువులకు వచ్చే గాలికుంటు రోగాలు కానీ సోకిన వ్యాధులు కానీ నా ఒక్కదానితోనే ఇవి పోయేటట్లేవు. అందుకని మేము 7 అక్క చెల్లెలు ఒక దగ్గర ఉండి వాటిని మేము పారదోలేటట్టుగా ఉండాము. కాబట్టి మా అందరినీ ఒకే చోట ప్రతిష్ఠించాలని చెప్పేసి చెప్పడంతోనే మా పెద్దలు వచ్చేసి పూర్వీకులు 7 భవనాలను ఒకే దగ్గర ప్రశ్నించి దాంతో పాటుగా 7 సంబంధించిన తమ్ముడు ఒక కొనుడు అతనికి ముందుగా 7 ముందుగా ఉంచేసి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి గాలికుంటు రోగాలు కానీ పశువుల రోగాలు కానీ ఏమి ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు బంజారాలో ఇదే విధంగా కొనసాగిస్తున్నారు. పశువులు కూడా బాగానే ఉన్నాయి. దాంతో పాటుగా మా యొక్క ఈ శీతల భవానికి సపరేట్గా మనకు సంబంధించిన ఐక్యత ఉండాలని చెప్పేసి అన్ని కులాల వారికి ఇచ్చేటట్టుగా మన కులం కూడా సపరేట్గా పండుగకు గుర్తింపు రావాలని అందరూ ఐక్యంగా ఉండి ఒకే రోజు పండుగను జరుపుకుంటే గవర్నమెంట్ గుర్తించి దీనికి సెలవు దినంగా ప్రకటించి మా జాతి యొక్క ఐక్యతను సాటాలని చెప్పేసి మేము ఒకే రోజు జరుపుకుంటున్నాము. మీరు చెప్పండి అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఎవరైతే అంటే పెళ్లి కానీ అమ్మాయిలు ఎక్కువ దానికి సపరేట్ గా వాటికి నైవేద్యం పండుగ రోజు ఒక రోజు ముందు రోజు వచ్చి నైవేద్యం ఇక్కడ పెడతారని చెప్పి పెళ్లి కాని అమ్మాయిలు చెప్తున్నారు. అసలు ఏంటి పెళ్లి కాని అమ్మాయిల విషయం ఏంటి అసలు? అంటే కన్న పిల్లలే డైరెక్ట్ గా వాసుడు అనేది ఆ రోజు ముందు రోజు వండుకొని ఆ నైవేద్యం కన్న పిల్లలే పెడితే ఇక ఆ రోజు మనకు ఏదున్నా కూడా పాడి పంటలు వర్షం పడి మనకు పశు సంపద ఏదున్నా కూడా మనకు పంటలు పండేసి వర్షం పడిన తర్వాత పంటలు పండాలని చెప్పేసి పవిత్రంగా చేస్తేనే అది కన్న పిల్లలకు పవిత్రంగా చేస్తేనే ఈ పండుగను కట్టుగా ఉంటదనే విషయంలోనే కన్న పిల్లలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము వచ్చేసి ఈ మా పవిత్ర పండుగ అంటే మా లంబాడిల ఆరాధ్య దైవం శివలాల్ మహారాజ్ జయంతి కావచ్చు, ఈ తీజ్ కావచ్చు,
తర్వాత ఈ శీతల పండుగ మేము అతి పవిత్రంగా చేసే పండుగలు కాబట్టి ఇప్పుడు యావత్తు రాష్ట్రం మొత్తము ఒకటే రోజు మేము జరపాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము వేడుకోవడం జరుగుతుంది. అందరం ఒకటేసారి కనుక ఈ పండుగను ఒకటేసారి జరుపుకుంటే మనకు ప్రభుత్వం అనేది గుర్తింపు ఇచ్చి మనకు వచ్చే నిధులు కూడా వస్తాయని చెప్పేసి యావత్ రాష్ట్రం మొత్తము ఒకటే రోజు జరుపుకోవాలి శీతల పండుగను అని చెప్పేసి అందరినీ వేడుకోవడం జరుగుతుంది సుమన్ టీవీ ద్వారా. ఈ మన బంజారాల కట్టుబొట్టు విచిత్ర అంటే ఆ వేషధారణ కానీ అంటే అనాదిగా వస్తున్నది, పండుగ కూడా అనాదిగా వస్తుంది నేపథ్యంలో మీరు రాబో తరానికి ఏం చెప్పబోతుంది? మీరు రాబో తరాలు కూడా ఇంతకుముందు ఇక ఇది ప్రాబ్లం అయిందని చెప్పేసి అందరిగా మనకు మంచిగా జరగాలని చెప్పేసి ఈ పండుగను చేస్తున్నాం కాబట్టి రాబోయే తరాలు కూడా దాన్ని ఆనవాయితీగానే చేస్తూనే కరెక్ట్ గా మనకు అంటే యావత్ లంబాడి జాతికి అందరికీ మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. సో మొత్తానికైతే వీళ్ళు చెప్పేది మనం ఇదైతే విన్నాం కదా. మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ 7 బంజారా వన్యతలు ఏదైతే ఉన్నాయో వారికి ఊరికి బయట ఇట్లా కొలు తీరు ఉంటాయి. అయితే ఒక్కొక్కరు మనతో పడుతూ మన అంటే వెంకన్న వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇట్లా ఈ దేవత మూర్తి పేరు ఏంటన్నా? ఇది తొలజ, ఇంగ్లా, మైసూర్, ఆంబా, శీతల, ఇంగ్లా. అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఈ బంజారా విగ్రహాలు మొత్తం ఊరు బయట చివర వెలిసిన ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ 7 దేవతామూర్తులకి తమ్ముడైనటువంటి అక్కడ ఆ పేరు ఏంటన్నది లుంగుడియా. అంటే వీళ్ళ కూడా అంటే మెయిన్ గా వన దేవతలకి అయితే వీళ్ళకి గతాన్ని అనాదిగా అంటే వాళ్ళకి అనాదిగా వస్తుంది. వీళ్ళకి ఎక్కువ గిరిజన సాంప్రదాయ పద్ధతులు వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి పశు సంపద వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ పశువులన్నీ కూడా బయటికి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఎందుకంటే పశువుల మీద వీళ్ళకి ఎక్కువ ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయం కానీ గొర్రెలు కానీ పశువులు కానీ వీరన్నిటి కూడా ఇవి బయటికి వెళ్ళి ఆహార సేకరణకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన నేపథ్యంలో వాటికి పశువులకు ఎలాంటి కూడా రోగాలు రాకుండా ఉండడానికి మాత్రం ఇక్కడికి 6 పండుగ చేసుకుంటారు. అయితే ముఖ్యంగా దాటుడు పండుగ కూడా చెప్పొచ్చు ఈ పండుగని. అయితే అవి ఎప్పుడైతే ఉదయం పోయి సాయంత్రం పూట కూడా ఈ స్వగ్రామాన్ని ఇంటికి చేరుకునే లోపు ఇవన్నీ కూడా ఇక్కడ సంబంధించినటువంటి వీళ్ళ ఆచార వ్యవహారాలను పట్టు ఉన్నటువంటి పండుగ రోజు ఇక్కడ మొత్తం కొన్ని అంటే సంబంధించినటువంటి ఆరబోసి వాటి బీలికెళ్ళి పశువులను కూడా బయటకు దాటితే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే వారికి ఎలాంటి రోగాలు రావు అని వాళ్ళకి అంటే అనారోగ్యంగా వస్తుంది. వాటికి ఇవన్నీ ఆచార వ్యవహారాలు ఇప్పుడు కూడా మేము పాటిస్తున్నాము. ముందు కూడా ఇలాంటి పండుగలన్నీ కూడా శీతల పండుగ తీసి పండుగ మరీ రాబో రోజుల్లో కూడా వీటిని బతికించుకోవాలి. మా ఆచార వ్యవహారాలు కూడా మళ్ళీ బతికించుకోవాలి, అందరికీ చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నారు. వీళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు కూడా మాకు ప్రత్యేక దినంగా సెలవు కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా కొన్ని ధర్నాలు కార్యక్రమం నిశా కార్యక్రమాలు ప్రభుత్వానికి వినియోగించుకునే సందర్భాలు ఉన్నాయి. మొత్తానికైతే శీతల పండుగ రోజు అంటే పూసల కార్తె 2వ మంగళవారం లేదా మొదటి మంగళవారం నాడు చేసుకునే పరిస్థితిని అందరూ కూడా అంటే అత్యంత భక్తి శ్రద్ధలు జరుపుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే సంబంధించినటువంటి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల పున్నతో మధు, సుమన్ టీవీ, మహబూబాబాద్.